బాయ్ బాయ్ అడక్క ముందు కొట్టది. ప్రయత్నం చేసినా ఇక్కడ నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదంటే ఒకవేళ అలా కళ్ళు మూసేసరికి ఎట్నీ చేదొస్తుందో మాకైతే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుని బట్టి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థించి ఇదిగో మరలా ప్రభు త్వరగా రానయ్యున్నాడని దేవుని యొక్క లేఖనము చెప్తున్నట్టుగా ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం వచ్చి దేవునికి ప్రభువా నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో వారందరికీ కాకుండా నశించిపోతున్న అన్య జనాంగం అంతటికీ ఆయన దేవుడుగా ఈ లోకములోనికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడని ఎరిగిన ప్రతి ఒక్కరికి, ఆయన ఎరిగిన వారందరికీ పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడని ఇదిగో ఎరిగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇదిగో ఈ విలువైన సమయములో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇది ప్రారంభ సమయము. ఇంతవరకు ప్రార్థన చేయడానికి వచ్చి ప్రభు దినాన్ని తండ్రి అయ్యా ప్రభా మోసే తండ్రి అసేనాయ పర్వతం మీద తండ్రి అయ్యా 40 దినములు ప్రభు నాయన నీతో ప్రభు నాయన ఉపవాసం ఉండి మాట్లాడినప్పుడు ప్రభు నాయన ఆయన ముఖం ఇంకా ప్రకాశవంతంగా వెలిగిపోయింది తండ్రి. అయ్యా ఈ దినాన్ని తండ్రి నాయన మేము మనుషులం ప్రభు నాయన, బలహీనం ప్రభు నాయన తండ్రి, మీ సహాయం మాకు దయచేయండి ప్రభు నాయన. మా అందరికి ప్రభు నీ శక్తిని దయచేయండి ప్రభు నాయన. అయ్యా ఫిజికల్ గా అయితే మేము ఎంతో వీక్ గా ఉన్నాం తండ్రి నాయన, నీ ఆత్మీయ క్రమంలో ప్రజల మేఘస్తంభం రాత్రి అగ్రస్థానం తోడే ఉన్నావు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తోడే ఉన్నారు నమ్ముతున్నాం తండ్రి. ఈ స్థలం నీదే ఉన్నది తండ్రి. ఇక్కడ వచ్చిన అందరం కూడా నీ పిల్లమై ఉన్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్న ఆరాధన అంతట్లో కూడా నీ కృప కాపుని అభిషేకం కూడా తోడుగంచండి తండ్రి. వందనాలు ప్రభా. ముఖ్యంగా తండ్రి, ఈ స్థలంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రత్యేకమైన కాపుదలించండి తండ్రి. మన పాటల్లో, స్థితుల్లో, ఆరాధనలో, అయిపోతే ప్రార్థనలో తండ్రి దైవజనం చెప్పుతున్న వాక్యం తోడుగుండండి ప్రభా. ముఖ్యంగా ఈ స్థలంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన కూడా మీకు అవసరం చేర్చుకుంటాను. వందనాలు తండ్రి. దేవుని యొక్క కార్యాలు వారు చూపించడానికి, వారు అనుభవించడానికి దేవునికి స్తోత్రం. లేకపోతే అరణ్యంలో వాళ్ళకి కావాల్సిన భోజనం ఎక్కడ ఎవరు పడతారండి? ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నాం. ఎంతమందికి ఏమండి మనం దీవించబడాలి, మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు మీరు చూడాలి అంటే దేవుడికి నచ్చినట్టుగా మీరు భక్తి చేశారనుకోండి, మీకు నచ్చినటువంటి భవిష్యత్తును దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యోగ పిల్లలు అందరం ఒకసారి చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. సమయంలో మన మధ్యలో విజయరత్నం గారు క్రమంలో ప్రజల మేఘస్తంభం రాత్రి అగ్రస్థానం తోడే ఉన్నావు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తోడే ఉన్నారు నమ్ముతున్నాం తండ్రి. ఈ స్థలం నీదే ఉన్నది తండ్రి. ఇక్కడ వచ్చిన అందరం కూడా నీ పిల్లమై ఉన్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్న ఆరాధన అంతట్లో కూడా నీ కృప కాపుని అభిషేకం కూడా తోడుగంచండి తండ్రి. వందనాలు ప్రభా. ముఖ్యంగా తండ్రి, ఈ స్థలంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రత్యేకమైన కాపుదలించండి తండ్రి. మన పాటల్లో, స్థితుల్లో, ఆరాధనలో, అయిపోతే ప్రార్థనలో తండ్రి దైవజనం చెప్పుతున్న వాక్యం కూడా తోడుగుండండి ప్రభా. ముఖ్యంగా ఈ స్థలంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన కూడా మీకు అవసరం చేర్చుకుంటాను. వందనాలు తండ్రి. వీడియో తీమని ఫోటో తీమని ఒకటి చెప్తే వాడు చేస్తున్నాడు. बोलो कृष्ण महाराज की जय। बोलो कृष्ण महाराज की जय। महापुरुष महाराज की जय।
Hi guys, praise the Lord to everyone. This is place which is I called Shilo పాస్టర్ గారు కొండ మీద ప్రార్థన ఉందని నాకు చెప్పగానే నాకు దేవుడు ప్రేరేపించాడు. షిలో కొండ మీద ఏ విధంగా అయితే ప్రసంగించారో ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ గవర్నమెంట్ విచ్ ఇస్ ప్రెసెస్ ప్లేస్ టాబర్నేకిల్ దేవుడిని ఆస్వాదించిన స్థలం. రాత్రంతా మేము ప్రభుతో గడిపి దేవునిలో మంచిగా బలపడాలని ఇక్కడికి మేము వచ్చాము. రాత్రి అంతా ప్రభుత్వంతో గడిపి ఇక్కడ దేవుళ్ళు బలపడాలని అందరూ ఆత్మీయంగా ఎదగాలని ఇక్కడికి రావడం జరిగింది. మీరు ప్రార్థన చేయండి. ఇది కంప్లీట్ అయ్యాక లైవ్ పెడతాం. మీరు కూడా పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని కోరుకున్నాను. థ్యాంక్ యూ అనండి. మందిరాల్లో విశ్వాసులుగా కనబడుతున్నాము, బయట మాత్రము విశ్వాసుల్లాగా ఉన్నాము. ఆ పాయింట్స్ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి సేవకులు కూడా మరి సంఘాలకి మరి సంఘాన్ని ప్రేమించి మరి అనేక నశించిపోయే ఆత్మల విషయమే భారం కలిగి ఉండాలని, తర్వాత మరి వాటి ఆ 2 పాయింట్స్ కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి. క్లుప్తంగా మీకు ఇచ్చిన పాయింట్సే ఎక్కువగా ప్రార్థన చేయబోకండి. సమయాన్ని వేరే వాళ్ళ సమయాన్ని దొంగిలించొద్దు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనమందరం కూడా చాలా ప్రార్థనా పరులమే, చక్కగా వాక్యం తెలుసు, అన్ని చేస్తే ఇంకా తెల్లారిపోతుంది. కాబట్టి ఇచ్చిన పాయింట్స్ ప్రకారమే దయచేసి మై రిక్వెస్ట్ 2 పాయింట్స్. పొందుకున్న కానీ ఆ సంఘాల్లోనే ఉన్నాను. ప్రతి ఒక్కరి పరిస్థితి నాకు తెలుసండి. వాళ్ళందరి గురించి ప్రార్థన చేయడం నాకు బాగా అలవాటు. ఆత్మీయ బిడ్డలు కాదనుకుని ఎక్కడ పోగలని చెప్పండి. హల్లెలూయా. నిజంగా నా ఎందుకు దయించి సేవకులు సంఘం కూడా ప్రార్థన చేయండి. ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ బొందులో ప్రాణం లేనప్పుడు మాత్రమే రావాలి. నా యాస అలా ఉంది. మరి దేవుడు సత్యనారాయణ ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ మాట చదివించిన మాట ఏంటనుకుంటున్నారు? ఆ మాట చదవమ్మా మళ్ళీ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆయన మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నువ్విక దాసుడు కాదు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. 2025 31st వాగ్దానం ఉంటారు కదండి. God mission successfully done. May God bless you. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు అప్పగించిన పనిని మేము చక్కగా ముగించుకొని వెళ్తున్నాం.
ఆల్ ది బెస్ట్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమెన్. Praise Lord, hallelujah. God's mission done successfully. We are returning to home. నీకు ఎక్కడ అర్జున తీసుకెళ్తాను. అసలు వచ్చిన కానీ పెద్దమ్మ అని కరెక్ట్ ఇచ్చామంటాను. అదేనా ఇప్పుడు రోజు 2 నేను వద్దంటున్నా.